హై ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో డిసెంబర్ 11th ఆఫ్టర్నూన్ షిఫ్ట్ పేపర్ ఉంటది కదా! స్కిల్ అసెస్మెంట్ ఇది. దీంట్లో ఆప్టిట్యూడ్ క్వెషన్స్ అండ్ టెక్నికల్ క్వెషన్స్ మొత్తం నేను ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. అలాగే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఈ టెక్నికల్ క్వెషన్స్ అనేది ఏ దానిపైన ఇస్తారని చెప్పి నేను క్లియర్‌గా చూపిస్తున్నా. అలాగే కోడింగ్ క్వెషన్స్ ఎన్నిస్తారు? వాటికి ఏ విధంగా ఇస్తున్నారు క్వెషన్స్ అనేది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మీరు వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి గైస్. అప్పుడే మీకు అర్థమవుతది. చాలా మంది వీడియో స్కిప్ చేసి డౌట్స్ అడుగుతున్నారు. అలాంటి వాళ్ళకి నేను రిప్లై ఇవ్వను వీడియో చూడకపోతే. అండ్ ఎవరైతే ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. పక్కన హైప్ బటన్ ఉంటది. మీకు వీడియో గాని నచ్చితే హైప్ చేయండి. ఇక్కడ చూడండి మన స్క్రీన్ పైన స్కిల్ అసెస్మెంట్ ఇది 11th ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ పేపరు. ఇక్కడ వ్యూ రిజల్ట్స్ పైన క్లిక్ చేద్దాం. ఇక్కడ వ్యూ రిజల్ట్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఓవరాల్ స్కోర్ చూపిస్తుంది. అండ్ పర్సెంటేజ్ చూపిస్తుంది. ఇక్కడ ఆప్టిట్యూడ్ క్వెషన్‌లో 10 క్వెషన్స్ అండ్ టెక్నికల్ క్వెషన్స్ 20. సైకోమెట్రిక్ క్వెషన్స్ అనేది చూపియట్లేదు. అదేమి కన్సిడర్ చేయట్లేదు జస్ట్. ఇక్కడ మనం ఫస్ట్ అయితే ఆప్టిట్యూడ్ క్వెషన్స్ అనేది మనం సాల్వ్ చేస్తానికి చూపిస్తాను. సో, ఇక్కడ చూడండి యావరేజ్ క్వెషన్స్ ఇచ్చారు. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక పేపర్‌లో నేను వీడియో చేశాను. సేమ్ చూడండి, అది మార్నింగ్ షిఫ్ట్ పేపరు. ఇది ఈవినింగ్ షిఫ్ట్ పేపర్. ఎవరైతే ఇంతకుముందు వీడియోని నేను 11th మార్నింగ్ షిఫ్ట్‌ది ఆప్టిట్యూడ్ క్వెషన్ పేపర్ నేను షేర్ చేశాను. వీడియో చేశాను. ఎవరైతే చూడలేదో నేను కార్డ్స్‌లో పెడతాను చూడండి. ఎగ్జాక్ట్‌గా సిమిలర్ క్వెషన్స్ అండి. మార్నింగ్ షిఫ్ట్‌కి ఏమైతే అడిగారో అలాంటి రిలేటెడ్ క్వెషన్సే ఉన్నాయి. ఇది యావరేజ్ క్వెషన్స్ అండి. ఇది చాలా సింపుల్ క్వెషన్. యావరేజ్ ఆఫ్ 8 నంబర్స్ ఈస్ 20. 2 నంబర్స్‌ని రిమూవ్ చేసేసుడు. తర్వాత ఆ 6 నంబర్స్‌కి యావరేజ్ ఇచ్చేసుడు. సింపుల్. 20 ఇంటూ 8 మైనస్ 8 ఇంటూ 6 చేస్తే సరిపోతది. ఆ రెండిటిని మైనస్ చేస్తే 120 మైనస్ 8 ఇంటూ 6 మైనస్ చేస్తే ఆన్సర్ వస్తదండి. ద సమ్ ఆఫ్ రిమైనింగ్ 2 నంబర్స్ అడిగారు. రిమూవ్డ్ నంబర్స్ అడిగారు. ఇది చాలా సింపుల్ క్వెషన్. మీరు ట్రై చేయండి. అండ్ సెకండ్ క్వెషన్ ఫ్రాక్షన్స్ క్వెషన్ అండి. చాలా సింపుల్ క్వెషన్. ఏదైతే ఈ ఫ్రాక్షన్ సాల్వ్ చేస్తే 1 రావాలి. మనకి ఆప్షన్ 1, 2 కూడా కరెక్టే. 3 కూడా కరెక్టే. 3 ఆప్షన్ కరెక్ట్. బట్ వాడు రాంగ్ ఇచ్చాడు ఆన్సర్. సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టే అండి. 1 వస్తది. థర్డ్ ఆప్షన్ కూడా కరెక్టే. 1 వస్తది. 3 ఆప్షన్‌లు అయితే కరెక్ట్ ఉన్నాయి. బట్ అప్డేట్ చేస్తారేమో ఇదైతే ఆన్సర్ రాంగ్ ఇచ్చారు. ఒకటి కాదు 1, 2, 3. నెక్స్ట్ థర్డ్ క్వెషన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బైనరీ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 4 అన్నాడు. మల్టిపుల్స్ ఆఫ్ 4 అన్నాడు. ఇక్కడ మనం బైనరీ నంబర్స్‌ని మనం వీటిని ఎలా చేయాలంటే 2/0 ఇంటూ 0 ప్లస్ 2/1 ఇంటూ 0, 2/2 ఇంటూ 0 2/2 ఇంటూ 1, 2/3 ఇంటూ 1. ఇక్కడ మనకి 2/1 ఇంటూ 2/2 వచ్చింది. సో, 2/0 1. అంటే ఇక్కడ 2/2 ప్లస్ 2/3 వచ్చింది. 2/3 అంటే 8, 2/2 అంటే 4. 8 ప్లస్ 4 ఎంత? 12 గదా! 12 అనేది 4తో డివిజిబుల్ అవుతదా? ఆన్సర్ 1. ఇది కూడా కరెక్టే వస్తదండి. కావాలంటే ట్రై చేయండి. ఇది కూడా కరెక్టే. మనకి 2/0 ఇంటూ 0. 2/1కి రాదు. 2/1 ఇంటూ 1 ప్లస్ 2/4 ఇంటూ 1. 2/1 ఇంటూ 1 అంటే 2. సారీ. 2/2 ప్లస్ 2/4. 2 స్క్వేర్ ఎంత వాల్యూ 4. 2/4 వాల్యూ 16. 16 ప్లస్ 4 ఎంత? 20 కదా! 20 అనేది 4 మల్టిపులే కదా! 20 4తో డివిజిబుల్ అవుతది కదా! ఆన్సర్ ఈ 2 ఆప్షన్‌లు అనేది కరెక్ట్. బట్ వాడు రాంగ్ ఇచ్చాడు. పైన క్వెషన్ కూడా సేమ్ అలాగే ఇచ్చాడు. ఈ ఆన్సర్ కూడా కరెక్టే అండి. సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టే. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్ చూడండి. యాంగిల్ క్వెషన్ స్లోప్ ఫార్ములా. మనం డైరెక్ట్‌గా యాంగిల్ ఇచ్చి స్లోప్ ఫార్ములా ఏంటి? టాన్ థీటా ఈక్వల్స్ టు స్లోప్ ఈక్వల్స్ టు టాన్ థీటా. ఇక్కడ టాన్ థీటా ఈక్వల్స్ టు అంటే టాన్ 135 వాల్యూ. టాన్ 135ని ఎలా సాల్వ్ చేస్తాం? 180 మైనస్ 45. 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి సెకండ్ క్వాడ్రంట్‌లో టాన్ మైనస్ కాబట్టి టాన్ 45. మైనస్ ఇంటూ టాన్ 45 వాల్యూ ఎంత? -1. ఫోర్త్ క్వెషన్ అదే అండి ఆన్సర్. మీరు అంటే మార్నింగ్ షిఫ్ట్‌లో కూడా ఇలాంటి క్వెషనే అడిగారు. కానీ వేరేలాగా అడిగారు. దాని గురించి నేను వీడియో చేశాను. పైన కార్డ్స్‌లో పెడతాను. ఎవరైతే ఆ వీడియో చూడాలనుకుంటున్నారో ఆ వీడియో చూడండి. మార్నింగ్ పేపర్ ఆప్టిట్యూడ్ క్వెషన్. ఇది ఆఫ్టర్‌నూన్ పేపర్. తర్వాత ఇది రీజనింగ్ క్వెషన్ ఫిఫ్త్ క్వెషన్. నేను స్క్రీన్ పైన క్వెషన్ చూపిస్తాను. మీరు ట్రై చేసుకోండి. నేను రీజనింగ్ క్వెషన్ ఏమి డిస్కస్ చేయట్లేదు. ఇది రీజనింగ్ క్వెషన్ అండి. నెక్స్ట్ సిక్స్త్ క్వెషన్ చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ఇచ్చారు. విచ్ డొమైన్ ఎక్స్ గ్రేటర్ థాన్ 0
వాట్ ఈజ్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 16 అన్నాడు. సో ఇక్కడ ఇన్వర్స్ ప్రాబ్లమ్స్‌కి ఏం చేయాలంటే ఆ స్క్వేర్‌ని ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు వై తీసుకోండి. ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతది? రూట్ వై అవుతది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్వర్స్ చేసేప్పుడు సింపుల్‌గా ఎలా సాల్వ్ చేయాలంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు వై. ఎక్స్ ఈక్వల్స్ టు ఏమొస్తది? రూట్ వై. సో ఇక్కడ 16 వాల్యూని అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. రూట్ 16 వాల్యూ ఎంత? 4. సో ఇన్వర్స్ ప్రాబ్లమ్స్ ఆ విధంగా సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ సెవెంత్ క్వెషన్ ఇవి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడండి. రెక్టాంగిల్ గురించి గాని, పారలోగ్రామ్ గురించి గాని, ట్రయాంగిల్ గురించి గాని, తర్వాత మార్నింగ్ షిఫ్ట్ ఏమో క్వాడ్రిలేటరల్ ఇచ్చాడు. సో ఇట్లా స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. పాలిగాన్ గాని అట్లా. సో మీరు వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఇచ్చాడు. దాని పెరిమీటర్ ఇచ్చాడు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. అండ్ ఫోర్త్‌ది కూడా కరెక్టే అండి. సో ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ చూడండి. ఫిక్స్డ్ ఏరియా ఉంది మన దగ్గర. సపోజ్ ఏదైనా ఒక ఏరియా ఉందనుకో. ద స్క్వేర్ హాస్ మినిమమ్ పెరిమీటర్ అమాంగ్ ద రెక్టాంగిల్స్. సో ఇప్పుడు ఏదైనా సరే మనం దాంట్లో స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి. పెరిమీటర్ అనేది చాలా తక్కువ ఉంటది కదా స్క్వేర్‌కి. రెక్టాంగిల్స్ తీసుకుంటే స్క్వేర్ హాస్ ఒక రెక్టాంగిల్స్ లాగా ఉంది. మనం రెక్టాంగిల్ ఫిక్స్డ్ ఏరియా తీసుకున్నాం. దానిలో ఏదైనా స్క్వేర్ తీసుకుంటే అదే కదా మినిమమ్ పెరిమీటర్. సో ఆ క్వెషన్ కూడా ఉంది. అది కూడా ట్రై చేయండి మీరు. తర్వాత ఎయిత్ క్వెషన్ హిస్టోగ్రామ్ అండి. మనకి 10థ్‌లో వచ్చాయి కదా హిస్టోగ్రామ్స్. 0-10 ఫ్రీక్వెన్సీ 3 ఇచ్చాడు. అంటే హైట్ ఇచ్చాడు. మన ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. ఎఫ్ ఈక్వల్స్ టు హైట్ ఇంటూ దాని డిఫరెన్స్. ఎంతుంది స్టెప్ వాల్యూ 0-10 మధ్యలో డిఫరెన్స్ 10 కదా ఉన్నది. అండ్ ఇక్కడ ఎంతుంది 10-2 మధ్యలో స్టెప్ వాల్యూస్ డిఫరెంట్‌గా ఉన్నాయండి. దాన్ని బట్టి మీరు కాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఫ్రీక్వెన్సీ ఈక్వల్స్ టు సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఈక్వల్స్ టు హైట్ ఇంటూ విడ్త్. హైట్ వాల్యూ ఇక్కడేమో 10 ఉంది. సెకండ్ వాల్యూ ఏమో 20 హైట్ ఉంది. థర్డ్ వాల్యూకేమో 20 ఉంది. అంటే 10 ఇంటూ 3 30 ప్లస్ 20 ఇంటూ 2 ప్లస్ 20 ఇంటూ 1. సో 20 ఇంటూ 2 అంటే 40. 20 ఇంటూ 1 అంటే 60. 60 ప్లస్ 30 90 ఉంది. ఓకే. సో ఇక్కడ దీనికి మధ్యలో హైట్ ఎంత ఉంది? దీనికి 20 ఇంటూ 2. సో 40/90. సో 40/90 అంటే 0 4 అంతేలే 4/9 9 అంటే 0 పెట్టుకుంటే ఐ థింక్ సో మీరు ట్రై చేయండి. నేను టోటల్ అబ్జర్వేషన్స్ వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ అబ్జర్వేషన్స్ ఆహ్, లైస్ ఇన్ ద ఈ క్లాస్‌లో అడిగా. ఎంత పర్సెంటేజ్ అబ్జర్వేషన్స్ ఇక్కడ మనకేమో 2 ఉన్నాయి చూడండి ఈ క్లాస్‌లో. టోటల్ ఎన్నున్నాయి అబ్జర్వేషన్ అంటే ఇక్కడ హైట్ వాల్యూ 2 ఉన్నాయి. ఇక్కడేమో 1 ఉంది. ఇక్కడేమో 3 ఉంది. ఈ క్వెషన్ మీరు ట్రై చేయండి. సో నైన్త్ క్వెషన్ చూడండి. ఎక్స్ స్క్వేర్ క్వెషన్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. చాలా సింపుల్ ఫార్ములా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి 2ఏబీతో కంపేర్ చేసుకోండి. బోత్ సైడ్ వాల్యూ కే వాల్యూ వచ్చింది. ఇంకా 10థ్ క్వెషన్ రీజనింగ్ క్వెషన్. సో నేను దీని గురించి డిస్కస్ చేయట్లా. క్వెషన్ చూపిస్తున్నాను. మీరు ట్రై చేసుకోండి. 10థ్ క్వెషన్ రీజనింగ్ క్వెషన్. సో దీంట్లో అయితే 2 క్వెషన్స్‌కి అయితే రాంగ్ ఇచ్చాడండి ఆన్సర్స్. 2 క్వెషన్స్‌కి అయితే రాంగ్ ఇచ్చాడు. అది అప్డేట్ అవ్వాలి. 2 కాదు 3 క్వెషన్స్‌కి రాంగ్ ఇచ్చాడు. సో ఈ క్వెషన్‌కి రాంగ్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ 2 క్వెషన్‌లకి రాంగ్ ఇచ్చాడండి. ఈ 2 క్వెషన్‌లకి ఆన్సర్ రాంగ్. మొత్తం 3 క్వెషన్స్‌కి ఆన్సర్స్ రాంగ్ ఇచ్చాడు. సో ఇవి ఆప్టిట్యూడ్ క్వెషన్స్ అండి 10 క్వెషన్స్. సో నెక్స్ట్ నేను టెక్నికల్ క్వెషన్ చూపిస్తాను చూడండి. ఎవరైతే కోడింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉండాలో వాళ్ళకి నాన్ కోడింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా క్వెషన్స్ ఈ టైప్‌లో ఉంటాయండి. బేసిక్ కాన్సెప్ట్ టెస్ట్ చేస్తారు. అండ్ ఇదే ప్యాటర్న్ అండి. 5 క్వెషన్‌లేమో మీరు టైప్ చేయాలి ఆన్సర్స్. క్వెషన్స్‌కి మీరు ఆన్సర్ టైప్ చేయాలి 5 క్వెషన్స్‌కి. సో ఫస్ట్ ఏమో అన్ని ఎంసీక్యూస్ ఉంటాయి 15 క్వెషన్స్ వరకు. చూడండి 15 క్వెషన్స్ వరకు అన్ని ఎంసీక్యూస్ ఉన్నాయి. కొన్ని మల్టిపుల్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి ఒక క్వెషన్‌కి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 9, 10, 12 సో మల్టిపుల్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి 14థ్ క్వెషన్ అయిపోయింది కదా! 15థ్ క్వెషన్ చూడండి. షార్ట్ ఆన్సర్ క్వెషన్ 15 అంటే మీరు ఆన్సర్ రాయాలి. చూడండి ఇదే ప్యాటర్న్ అండి. కోడింగ్ వాళ్ళకి ఇక్కడ 15థ్ క్వెషన్ నుంచి షార్ట్ ఆన్సర్. ఇక్కడ ఎస్‌క్యూఎల్ క్వెరీ రాయమని చెప్పాడు. మీరు సపోజ్ ఎస్‌క్యూఎల్ పెట్టారనుకోండి. ఇక్కడ మీరు క్వెరీ రాయాలి. సో ఇక్కడ షార్ట్ ఆన్సర్ క్వెషన్ 15థ్ క్వెషన్. నెక్స్ట్ చూడండి 16థ్ క్వెషన్ చూడండి. ఇది కూడా షార్ట్ ఆన్సర్ అంటే మీరు టైప్ చేయాలి క్వెషన్‌కి.
ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ క్వెషన్ ఇలా అడిగారు. మీరు సింటాక్స్ అలా సంథింగ్ వాళ్ళు ఏది అడిగితే అది రాయాలి. సో, ఇది 16థ్ క్వెషన్. తర్వాత 17థ్ క్వెషన్ కూడా షార్ట్ ఆన్సర్ చూడండి. ఇలాగే క్వెషన్ అడిగారు. ఇక్కడ జేసన్ గురించి రాయమని చెప్పాడు. సో, ఎవరైతే కోడింగ్ సీఎస్‌సి ఉన్నారో మీకు ఇలాగే అడుగుతారు క్వెషను. షార్ట్ ఆన్సర్ క్వెషన్స్. తర్వాత 18థ్ క్వెషన్ చూడండి. 18థ్ క్వెషన్ కూడా షార్ట్ ఆన్సర్ క్వెషన్. మీకు ప్రోగ్రామ్ రిలేటెడ్‌గా సింటాక్స్ రాయడం గాని, డీబగ్గింగ్‌కి ఏం యూజ్ చేస్తారు గాని అలాంటివి అడుగుతారు. ఎర్రర్‌ని ఎలా మనం రెక్టిఫై చేస్తాం. సో, తర్వాత 19థ్ క్వెషన్ కోడ్ రాయాలండి. కోడ్ అనేది కోడ్ సిప్పెట్ ఉంది చూడు. సో, ఇక్కడ మనం కోడ్ అనేది రాయాలండి. 19థ్ క్వెషన్, 20థ్ క్వెషన్. 20థ్ క్వెషన్ ఈ 2 క్వెషన్ కోడింగ్ క్వెషన్. 2 క్వెషన్ మీరు టైప్ చేయాలి కోడింగ్. స్క్రీన్ పైన టైప్ చేయాలి. ఈ 2 క్వెషన్‌కి కోడింగ్ అనేది టైప్ చేయాలి. చాలా మందికి ఇక్కడ ఈ ఎగ్జామ్ ఎవరైతే రాసారో వాళ్ళకి టైం సరిపోలేదు. సో, అందుకోసం వాళ్ళు 19థ్ క్వెషన్, 20థ్ క్వెషన్ అసలు చూడలేకపోయారు. అటెంప్ట్ చేయలేకపోయారు. టైం అనేది అయిపోయిందంట వాళ్ళకి. 19థ్, 20థ్ క్వెషన్. 18 క్వెషన్ చేసాక టైం అయిపోయింది. సో, మీరు చాలా ఫాస్ట్‌గా చేయాలి. ఎవరైతే కోడింగ్ బ్యాక్‌గ్రౌండోళ్ళో ఈ 2 క్వెషన్ మీరు అటెంప్ట్ చేయాలంటే ఫాస్ట్‌గా మీరు మిగతా క్వెషన్‌కి ఆన్సర్ చేయాలి. సైకోమెట్రిక్ క్వెషన్‌కి మీరు ఎక్కువ టైం తీసుకోకండి. అది 2 మినిట్స్‌లో 10 క్వెషన్‌లు ఆన్సర్ చేసేలాగా చూసుకోండి సైకోమెట్రిక్ క్వెషన్‌కి. ఎక్కువ ఆలోచించకండి. అవేమి ఎవల్యూషన్ అంటే వాటికి మల్టిపుల్ ఆన్సర్స్ కరెక్ట్ ఉంటాయి సైకోమెట్రిక్ క్వెషన్స్. సో, ఈ విధంగా 20థ్ క్వెషన్ అనేది కోడింగ్ ఆ స్క్రీన్ పైన కనిపిస్తదండి. మీరు కోడింగ్ అనేది టైప్ చేయాలి ఈ 2 క్వెషన్స్‌కి. 19-20 క్వెషన్. సో, మిగతా వాళ్ళకి కూడా ఇలాంటి లాంగ్ ఆన్సర్ ఇస్తున్నారండి. సపోజ్ ఇప్పుడు మీరు నాన్ కోడింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నారు. వాళ్ళకిక్కడ 19థ్ క్వెషన్ లాంగ్ ఆన్సర్ లాగా ఏదన్నా దాన్ని ప్రాసెస్‌ని ఎలా చేయాలా అని చెప్పి రాయమని చెప్తారు. సపోజ్ మీరు అడ్మిన్ రిలేటెడ్‌గా అప్లై చేసారు జాబ్స్. ఆ ప్రాసెస్‌ని సపోజ్ రిపోర్ట్స్ తీసుకోవాలి. మీరు సపోజ్ ఎక్సెల్‌లో ఒక ఒక టేబుల్‌లో రిపోర్ట్ ప్రిపేర్ చేయాలి. స్ప్రెడ్ షీట్ ప్రిపేర్ చేయాలనుకోండి. ఆ ప్రాసెస్ ఏం చేస్తారని చెప్పి ప్రాసెస్ రాయమని చెప్పి లాంగ్ ఆన్సర్ అడుగుతున్నారు. సో, ఈ 2 క్వెషన్ ఇదే ప్యాటర్న్ అండి. లాంగ్ ఆన్సర్స్ అడుగుతున్నారు. ఎవరైతే టెక్నికల్ పేపర్ గురించి నన్ను అడిగారో ఇదే ప్యాటర్న్ ఉంటది. మీరు ఏ బ్యాక్‌గ్రౌండ్ అన్నా అయ్యుండొచ్చు. మీరు బీకామ్ గావచ్చు, అగ్రికల్చర్ గావచ్చు, ట్రిపుల్ ఈ గావచ్చు, ఈసీ గావచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. మీరు ఇదే ప్యాటర్న్‌లో ఉంటాయి క్వెషన్స్. ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఏవైతే స్కిల్స్‌లో పెట్టారో అవే ప్రిపేర్ అవ్వండి. వేరేటివి కాదు. మీరు వెంటనే ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న వెంటనే మీ స్కిల్స్ అనేది చెక్ చేసుకోండి. కొన్ని రాండమ్‌గా వేరే వచ్చేస్తున్నాయి. మీరు రిలేటెడ్ కాకుండా వస్తున్నాయి. దానివల్ల ఎగ్జామ్ అనేది సరిగ్గా టఫ్‌గా ఉంటుంది. ఎగ్జామ్ రాయలేకపోతున్నారు. ఎవరైతే ఇంకా మెసేజ్ రాని వాళ్ళు కూడా వెంటనే మీ సర్వేలో పార్టిసిపేట్ చేసుంటే ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోండి. అలాగే కోర్సెస్ అనేవి ఎన్రోల్ చేసుకోవాలండి. కోర్సెస్ ఎన్రోల్ చేసుకుంటే మీరు పాయింట్స్ అనేది పెరుగుతాయి. సో, నేను కోర్సెస్ ఎన్రోల్‌మెంట్ సంబంధించిన వీడియో అయితే మన ఛానెల్‌లో చేశాను. సో, ఆ వీడియో అయితే మీ ఛానెల్‌లో చూడండి. అలాగే ఇంతవరకు ఎవరైతే ఇంకా లైక్ చేయలేదో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన హైప్ బటన్ ఉంటది. హైప్ బటన్ పాయింట్స్ ఇవ్వండి. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.